చెప్పాను కదా. ఈ ఫోటోలు గతి లేని అమ్మాయిలకి చూయిస్తే ఓకే చేస్తారేమో గాని నా స్టేటస్ కి నా రేంజ్ కి ఒక్కడు సరిపోడు. నేను పెళ్లి చేసుకోవాల్సినోడు ఇలా ఎడ్ల బండికి ఎక్కువ ఎస్యూవీకి తక్కువ అనిపించేలా కాదు, మినిమం ఆడి కార్ రేంజ్ కి తగ్గకూడదు. అలాంటి వాళ్ళుంటే చెప్పండి, ఆప్షన్ లో చూసి ఒక్కరిని ఫైనల్ చేస్తా. ఈ ప్రిన్సెస్ పక్కన ఆ ప్రిన్సే ఉండాలి, ఇలాంటి పెన్నీస్ గాళ్ళు కాదు. అలాగేనమ్మా, ఈసారి మీరు కోరినట్టే ప్రిన్సులను తీసుకొస్తాను. వెళ్ళొస్తానమ్మా. దట్స్ గుడ్. ఉంటానయ్యా. లైన్లోకి వచ్చినట్టుంది. ఒక్క నిమిషం, దుబాయ్ షేక్ ఫోన్ చేస్తున్నాడు. అరే షేకు, ఏంటో చెప్పు. 1,00,000 దినార్లా పంపిస్తాలే. ముందు సరిగ్గా బావి పూడికి తీయండి. సరే సరే, నేను ఇండియాకి ముఖ్యమైన పని మీద వచ్చాను. రోజుకు 10 సార్లు కాల్ చేసి డిస్టర్బ్ చేయకు. ఉంటాను. రేపియే కాస్త వాళ్ళ సంగతి ఏంటో చూసుకో. తాతయ్య గారు, మరి నేను వెళ్ళొస్తాను. నాకింకా బోల్డ్ పనులున్నాయి. మీరు మా ఉత్సవాలు తప్పకుండా చూడాలి. తప్పకుండానండి, అందుకే కదా వచ్చాను. వెళ్తాను. వస్తానండి. ఎవరండి మీరు? ఏం కావాలి? మేము ఎవరిమో ఏంటో అని ప్రస్తుతానికి అవసరం లేదులే కాని తమరెళ్లేది ఎక్కడికి? నాటకానికేగా? అవును. ఏ? ఇది కూడా అనవసరమైన ప్రశ్నలే కాని అడిగేదానికి ఆన్సర్ చెప్పండి. చెప్పిన దానికి సరే అని తలాడించండి, అంతే. ఇప్పుడు మీరెళ్లే ఊళ్ళో నాటకమాడితే ఎంతిస్తామన్నారు? 10,000. 25,000. ఇవి తీసుకొని ఇటు నుంచి ఇటే మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. 25,000 నాటకం ఆడకుండానే 25,000 వచ్చినాయి. ఆడకుండానే కాదు, ఆడకూడదనే ఇస్తా ఉంటాము. ఈ 25,000 తీసుకుని వెళ్ళిపోండి ఇంకా. అలాగేనమ్మా, కానీ రాట్లేదన్న విషయం ఒకసారి ఫోన్ చేసి. అదంతా మేం చూసుకుంటాంలే కాని మీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోండి. అలాగేనమ్మా. పదమ్మి. అప్పలరాజు, మన ఊరికి బండి తిప్పు. ఏంటి చూసింది విన్నది ఎవరితోనైనా చెప్పాలని వెళ్తున్నావా?
మా రాఘవయ్య గారి పరువు తీయాలని మీరు నాటకం ఆపడానికి చూస్తున్నారని నాకు అర్థమైంది. ఈ విషయం నేను వెంటనే వెళ్ళి రాఘవయ్య గారితో చెప్పేస్తాను. సరే వెళ్ళి చెప్పు. అలాగే తెల్లారేసరికి మీ ఇంట్లో వాళ్ళని నీ చావు ఏర్పాట్లు కూడా చేసుకోమని చెప్పు. ఏమంటావ్? వెళ్ళు, చెప్పేసేయ్. నీకు ఆయన పరువు ముఖ్యమో నీ ప్రాణం ముఖ్యమో వెళ్ళి తేల్చుకోపో. పో. హ్మ్? అమ్మి వాడు గాని చూసింది చెప్పేస్తే చావు భయం వాడి కళ్ళలోనే ఉందిలేమా. చచ్చినా వాడు నిజం చెప్పడు. ఊళ్ళో రాఘవయ్య పరువు సతీ సావిత్రి నాటకం పేరుతో పరువు మొత్తం నాశనమైపోతుంది. ఆనంద భైరవి పోతున్న కుటుంబ గౌరవాన్ని చూసి విలవిల్లాడిపోతుంది. ఆ విలవిల నుంచి జల 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 కన్నీటి జలపాతం ఆవిడ కంటి నుంచి పొంగి పొర్లుతుంది. అది నేను చూడాలి. అవునమ్మి, ఇట్లాంటి మాటలు నువ్వు బోల్డ్ చెప్పుండవు గాని